ఈరోజు నేను మిమ్మల్ని దయచేసి క్లాప్ చేయండి అని చాలాసార్లు అడుగుతున్నాను, అడగబోతున్నాను. మీరు కోపం తెచ్చుకోకుండా కొంచెం చప్పట్లు కొట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హాల్లో ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. అదే బ్రహ్మానందం గారు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే మా శ్రీని అంటే తన సర్కిల్ అలాగే ఫ్రాంక్గా వచ్చినా నేను ఒక్కడనే వస్తా, అలానే మా పిల్లలు వస్తా ఉన్నారు నాతో పాటు. ఎందుకంటే బ్రహ్మానందం గారి ఫంక్షన్ మేము వస్తామని వచ్చారు. దట్స్ ది బ్యూటీ సార్. నాకు తెలిసి అందరూ అలాగే వచ్చి ఉంటారు ఇక్కడ చాలామంది. ప్రత్యేకంగా ఒక మనిషి నవ్వితే తన ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఇలాగా మన తెలుగువారు అందరి ఆయుష్ను పెంచి ఆ అదృష్టం సంపాదించుకున్న బ్రహ్మానందం గారికి తెలుగువారు అందరి తరపున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైనా మనిషికి ఏదైనా ఇవ్వచ్చు కానీ ఆయుష్ ఇవ్వలేం. అది ఇచ్చే అదృష్టం మీకు మాత్రమే దక్కింది. దట్టు అది మీరు యాక్ట్ చేస్తూనే కాదు, మీ మీమ్స్ రూపంలో కూడా దొక్కుతుంది అందరికీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్, అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వన్ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ నాకు తెలిసి మీరు చూసిన హైట్స్ ఇంకెవరూ చూసే అవకాశం లేదు. అండ్ మీరు చాలామందికి ఆదర్శం, చాలామంది నటులకు ఆదర్శం, చాలామంది కమెడియన్స్కి ఆదర్శం. అండ్ ఐ విష్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా ఎన్నో మంచి బర్త్డేలు జరుపుకోవాలి, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన RRR గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.